అయ్యయ్యో, బంగారం లాంటి కుండ పగలగొట్టావు కదరా. నీ అల్లరి పనులతో పళ్ళక చస్తున్నాను. కాస్త బయటికి పో, వెళ్ళు. గౌరీ, గౌరీ. ఏంటి కిట్టు, ఏమైంది అలా ఉన్నావు? మా అమ్మ నన్ను తిట్టి బయటికి పోనింది. నువ్వేదైనా తుంటరి పని చేసుంటావు. లేదు గౌరీ, నేనేం చేయలేదు. పిల్లిని కొట్టబోతే అది కుండకు తగిలి పగిలిపోయింది. సరే, ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా గౌరీ? నేను రాను కిట్టు. ఈరోజు ఒక కొత్త ఆట ఆడుకుందాం. లేదు కిట్టు, నాకు చాలా పనుంది. పోనీ పళ్ళు కోసుకోవడానికైనా వస్తావా? నేను రాలేను కిట్టు, మా ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. నువ్వు రాలేదనుకో, పండ్లన్నీ నేనే తింటాను. నీకొక్కడి కూడా ఉంచను. అయినా సరే నేను రాను, నువ్వు వెళ్ళు. అబ్బా, ఎన్ని మామిడి పళ్ళు! ఇవన్నీ నాకే. ఈ దెబ్బతో 2 పళ్ళు కింద పడాలి. అమ్మయ్యా, అది నేను చూడలేదు. ఈసారి ఖచ్చితంగా 4 పళ్ళు పడగొడతా. ఏంటిది ఇలా కదులుతోంది? అయ్యో బాబాయ్, కాపాడండి! ఈ తేనెటీగలు నా వెంట పడ్డాయి. అమ్మా, కాపాడండి! అరే కిట్టు, నువ్వా? ఎందుకు బావిలో దూకావు? ఈ తేనెటీగలు నా వెంట పడ్డాయి. అవి నీ వెంట ఎందుకు పడ్డాయి? ఏమో గౌరీ, నేను మామిడి పళ్ళు కోసుకుంటుంటే నా వెంట పడ్డాయి. నేను నమ్మను, నువ్వు వాటికి ఏదైనా హాని చేసి ఉంటావు. నిజంగా గౌరీ, నేనేం చేయలేదు. సరే, ఇదిగో ఈ తాడు పట్టుకో, పైకి లాగుతాను. అరే, మళ్ళీ ఏం చేస్తున్నావు కిట్టు? ఒకరోజు ఈ జాకీ నా వెంట పడింది. దాన్ని కొట్టద్దు కిట్టు, అది చాలా మంచిది. అయితే పండ్లు కోసుకోవడానికి వస్తానంటే కొట్టను. వస్తావా మరి? సరే, వెళ్దాం పద. అబ్బా, చాలా బాగున్నాయి గౌరీ. అవును, కమ్మగా ఉన్నాయి. చూసావా కిట్టు, ఈ చెట్టు మనకి ఎంత కమ్మని పండ్లిస్తుందో. అలాగే మన చుట్టూ ఉండే జంతువులు, చెట్లు మనకి ఎంతో మేలు చేస్తాయి. ఎలాగంటే ఆవులు మనకు కమ్మని పాలిస్తున్నాయి, కోళ్లు మనకు గుడ్లిస్తున్నాయి, మన జాకి కూడా ఇంటికి కాపలా కాస్తుంది కదా. ఇలా ప్రతి జంతువు, చెట్లు మనకి ఏదో ఒక విధంగా సహాయపడుతున్నాయి. అర్థమైందా? అవును గౌరీ, మా ఇంట్లో పిల్లి కూడా ఎలకలు పడుతుంది. అందుకే మన చుట్టూ ఉండే జంతువులకు, చెట్లకు ఏ హాని చేయకూడదు, సరేనా? అలాగే గౌరీ. గౌరీ, జాకీ ఏమంటుంది? మా ఇంటి వైపు చూడమని చెబుతుంది. అయ్యో, మా ఇంట్లో దొంగ పడినట్లుంది. అవును గౌరీ, అదిగో ఆ దొంగ పారిపోతున్నాడు. పద పట్టుకుందాం. అవును కిట్టు, దొంగే ఇంట్లో వస్తువులు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? నువ్వేం కంగారు పడకు గౌరీ, నా క్యాట్ బాల్ తో ఆ దొంగని పడగొడతాను చూడు. జాకీ, వద్దకు జాకీ. భలే జాకీ, జాకీ పట్టుకో, పట్టుకో. భలే జాకీ, భలే వద్దకు, పట్టుకో. భలే జాకీ, భలే పట్టుకోండి జాకీ. భలే జాకీ, భలే పట్టుకోవద్దు. వదలొద్దు జాకీ, వదలొద్దు. కిట్టు, ఒక మంచి ఉపాయం. ఇలా రా. అరే భీముడు, అడు చూడు,
ఊళ్ళో కుక్కలు అరుస్తున్నాయి. పద చూద్దాం. అవునరా, పద చూద్దాం. పద. శభాష్ గౌరీ, కిట్టు, భలే భలే. ఇద్దరూ కలిసి తెలివిగా దొంగను పట్టుకుని ఊరిని కాపాడారు. మేం కాదు, జాకీ అదే ముందుగా దొంగను కనిపెట్టింది. శభాష్, జాకీ ముగ్గురు కలిసి ఈ ఊరిని కాపాడారు. భలే, శభాష్. చూసావా కిట్టు, ఇప్పటికైనా తెలిసిందా నీకు జంతువులు మనకెంత మేలు చేస్తాయో?